వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి నెల 7వ తారీఖు గురువారము. ఈరోజు సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 6:03. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతు మాఘమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి. ఈ ద్వాదశి తిథిని తిలా ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి ఉన్నారో వారు ఈ రోజున ప్రత్యేకించి తిలదానాలు, తిల తర్పణాలు, తిల హోమాలు, అలాగే విష్ణుమూర్తిని తిలల చేత పూజిస్తూ ఉండడము, అలాగే బ్రాహ్మణులకి భోజనం పెట్టేటప్పుడు నువ్వులు ఉపయోగించి వారికి భోజనం చేయడం, బ్రాహ్మణులకి నువ్వులు దానం చేయడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అతి శీఘ్రంగా వారు సంపన్నులు అవ్వడానికి, ఆరోగ్యవంతులై అలాగే వంశాభివృద్ధి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈరోజు ద్వాదశి తిథి రాత్రి 10:17 వరకు ఉన్నది. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నది ఉదయం 9:50 వరకు. ఉత్తరాషాఢ నక్షత్రం తదుపరి శ్రవణ నక్షత్రం వస్తుంది. ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల మధ్య ఉండేటువంటి సంధికాలాన్ని అభిజిత్ నక్షత్రము అంటారు. అయితే ఇది కనబడదు, కానీ ఈ అభిజిత్ నక్షత్రం కూడా ఈరోజు ఉంటుంది. కాబట్టి ఈరోజు అభిజిత్ లగ్నానికే ఆ అభిజిత్ నక్షత్రం ఉంటుంది కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే ఈరోజు తదుపరి శ్రవణ నక్షత్రం, ఇవి రెండు కూడా శాంతి నక్షత్రాలు కాదు. కాబట్టి నవజాత శిశువులు ఎవరు జన్మించినా కూడా ఈరోజు శాంతి ప్రకరణాలు అవి కూడా అవసరం లేదు. అలాగే పరిఘ, కౌలువ, తైతుల అనేటువంటి యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు అమృత కాలము రాత్రి 10:43 లగాయతు 12:14 వరకు. అలాగే ఉదయం దుర్ముహూర్తం 10:13 లగాయతు 11 గంటల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. మరలా తిరిగి దుర్ముహూర్తము 2:55 లగాయతు 3:42 వరకు ఉన్నది. అలాగే వర్జ్యకాలం 1:37 లగాయతు 3:08 వరకు. ఎక్కువ దుర్ముహూర్తాల వర్జ్యాలన్నీ కూడా ఈరోజే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. 10:13 లగాయతు దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది 11 వరకు. దుర్ముహూర్తం 2:55 లగాయతు. అయితే వర్జ్యం 1:37 లగాయతు ఉన్నది. అంటే 11 గంటల వరకు 10 నుండి 11 వదిలిపెట్టాలి. తిరిగి 1:30 దగ్గర నుండి 3:45 వరకు వదిలేసేయాలి. ఏ పని కూడా చేయడానికి మంచిది కాదు. అలాగే ఈ రోజునే మీనరాశిలోకి బుధుని యొక్క సంచారం ప్రారంభమవుతుంది. బుధుడు మీనరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తారు. అలాగే కుంభరాశిలోకి శుక్రుడు సంచారం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. అలాగే వాళ్ళ తిల ద్వాదశి చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం మేషరాశి యందు ఉన్నారు కాబట్టి ఆయన యోగించేటువంటి మీనరాశి, మిథున రాశి, సింహం, తుల, ధనస్సు ఈ రాశుల వారందరికీ విశేషంగా ఈరోజు కలిసి వస్తుంది. అలాగే ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశుల్ని పరిశీలన చేస్తే మకరం, మీనం, మేషం, సింహం, అలాగే వృశ్చికం ఈ రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈరోజు ఎవరైనా ప్రయాణం చేయదలిచి ఉంటే దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదు. ఎవరైనా దక్షిణ దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకి వెళ్ళి దక్షిణానికి వెళ్ళాలి. అప్పుడు వారసుల దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఇవాళ తిలా ద్వాదశి కాబట్టి తిలదానం చేయండి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈరోజు గురువారం కాబట్టి ప్రత్యేకించి శ్రవణ నక్షత్రం కూడా కలిసి వస్తోంది కాబట్టి మేధా దక్షిణామూర్తి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం